మీట్ కూడా పెట్టారు. అంటే ఓన్లీ మొత్తం అంతా కేసీఆర్ ఇల్లు కట్టారు, కేసీఆర్ తప్పు చేశారు, ఒక్క కేసీఆర్ ఇదంతా కారణం అన్నట్టుగా నిన్న ప్రెస్ మీట్లు వీళ్ళంతా చెప్పడం జరిగింది. క్యాబినెట్ ఆమోదం కూడా లేదు, లేకపోతే అమాంతంగా పెంచేశారు, దాని గురించి అనేకమైన ఎక్కువ వడ్డీకి అప్పులు కూడా చేశారు అని చెప్పారు. సరే, టీఆర్ఎస్ నుంచి ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజు హరీష్ రావు గారి ప్రెస్ మీట్ ఉన్నట్టుంది. దాన్ని ఏ విధంగా చూడాలి రిపోర్ట్ని, దాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి చర్చిస్తాం. ఆ తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు దానికి సమాధానం చెప్పాలన్నట్టుగా నిన్న మాట్లాడడం జరిగింది. కాళేశ్వరం మీద గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ అత్యంత నేను గమనించాను. ఎన్బిఎస్సీ నుంచి రుణాలు తీసుకున్నారు, అత్యధిక రుణాలు, ఇవన్నీ నేను విన్నాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రాణహిత చేవేళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి జాతీయ హోదా రాని తరుణంలో స్టేట్ గవర్నమెంట్ తను సొంత డబ్బులు, మన డబ్బులతో అత్యధిక వడ్డీ అనండి, తక్కువ వడ్డీ అనండి, ఎక్కువ, అవన్నీ దట్స్ నాట్ మై బిజినెస్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది ఆ రోజు ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్కి తలమాని, నీతి ఆయోగ్ కూడా వచ్చి ఇక్కడ పొగిడి గిన్నిస్ రికార్డులు కూడా దొరికించింది. దీని మీద అసెంబ్లీలో డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నప్పుడు ఇది నాకు తెలియదు, ఇది నాకు అర్థం కాలేదు, నాకు దీని గురించి ఏమీ తెలియదని వాకౌట్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇది ఒకసారి ప్రజలకు పునర్నామనం చేసుకోగలిగితే ఈరోజు దాని మీద పూర్తి అవగాహనతో కాళేశ్వరం డ్యామ్ మీద నిలబడి డెమాన్స్ట్రేషన్ ఇచ్చారైనా. ఇప్పుడు దీని మీద ఆద్యంతం ఎక్కడ పడితే అక్కడ ప్రతి వేదికలోనూ అన్ని విషయాలు మాట్లాడతారు నీటిపారుదల శాఖ మంత్రులుగా. వెరీ గుడ్. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది కాదంటలేదు, కానీ దాన్ని సత్వరంగా దాన్ని డ్యామేజ్ని రెక్టిఫై చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుందా ఉండదా? ఉంటుంది. అది గత ప్రభుత్వం నిర్మించింది, తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని శిక్షిస్తారా లేదా ఊరిటేస్తారో నాకు సంబంధం అనిపించింది. మేడిగడ్డ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారాన్ని కుంగిన దాన్ని రెక్టిఫై చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా అన్నది ఫస్ట్ చెప్పి తర్వాత మీరు ఏ చర్యలైనా మాకు సంబంధం అనిపించింది. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు మీకు పట్టగట్టి నేను చర్యల గురించి చెప్పట్లేదు. ఫస్ట్ దాని రెక్టిఫికేషన్ కారణం ఎందుకు జరగట్లేదు? టెక్నికల్ కమిటీతో ఈ విధంగా ఎక్స్ట్రా 2 పిల్లర్లు వేయడమో, లేదంటే దాని సామర్థ్యాన్ని కాళేశ్వరాన్ని అంత ఫుల్ కెపాసిటీతో నింపిన తర్వాత వచ్చిన ఉపద్రవంతో మేడిగడ్డ కుంగింది అన్నది ఒక టెక్నికల్ ఎవాల్యుయేషన్ అయితే, దాన్ని సంస్కరించడానికి మీరు చేయబోయే పని ఏంటో ప్రజలకు చెప్పి చేయండి. కింద 16 నుంచి 20 లక్షల ఎకరాల ఆయకట్టు కింద సాగైన ఉదంతో ఉంది. ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కింద మేడిగడ్డ అనండి, అయితే దగ్గర సరస్వతి సుకేశ్వర లక్ష్మి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి దాంట్లో కింద. సో వీటన్నిటి సారాంశం మీరు చెప్తున్నట్టు 60 లక్షల కోట్ల, 1,00,000 కోట్ల, 1,00,000 కోట్లకి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా? ఇవన్నీ ప్రజలకు సంబంధం లేని విషయం. మాకు సంబంధించినంత వరకు ఒక 5 సంవత్సరాల పాటు ఎక్స్‌చక్కర్కి మేము అందరూ ప్రత్యక్ష పరోక్ష పనులు కట్టిన దాంట్లో ఆనాటి ప్రభుత్వ నిర్ణయం మీరు అపోజిషన్గా ఉండి కూడా దాన్ని ఎక్కడ కండెమ్ చేయకుండా, ఇంక్లూడింగ్ సిఎల్పీని విలీనం చేసిన మీ ప్రభుత్వం ఉన్నంచంలో ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఎంతవరకు ఏకీభవించాలి? ఇప్పుడు నిజంగా ఘోష్ గారు ఇచ్చిన ఆయన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన ఇచ్చిన రిపోర్టులో టెక్నికల్గా దాన్ని రెక్టిఫై చేయమని ఎక్కడ ఇవ్వకుండా మళ్ళీ కేసీఆర్ సర్వం చేసేది కాబట్టి కేసీఆర్ ఓరియంటెడ్ ఏమైనా మెసేజ్ ఇచ్చాడు. ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి క్యాబినెట్కి సంబంధించిన విషయంలో. నీటిపారుదల శాఖ మంత్రి క్యాబినెట్ నిర్ణయం, అయితే క్యాబినెట్లో తర్వాత బిల్ పాస్ అయింది, ఇవన్నీ తర్వాత మీరు అసెంబ్లీ సెక్షన్లో వాళ్ళు మీకు సమాధానం చెప్తారు. ఎందుకంటే నేను మీరు ప్రొసీడింగ్స్ ఉండవు. ఆనాటి ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, నాకు తెలిసి ఈటెల్ గారు ఒక ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు, హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు, వీళ్ళిద్దరూ కేసీఆర్ గారి కింద పనిచేశారు. సో ఓవరాల్గా ఒక బీజేపీలో ఉండొచ్చు, మరి హరీష్ రావు గారు సమాజం చెప్తే ప్రెస్ మీట్ ఇస్తారు. సో దీని తర్వాత ఈ ఎండ్ నుంచి మాడాలా, మీ ఎండ్ నుంచి మాడాలా, ఇది ప్రజలకు క్లారిటీ అయితే రావాలి కదా. ఫస్ట్ మీరు మేడిగడ్డ ప్రాజెక్ట్ని రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ కింద దాని ప్రాజెక్ట్ని మళ్ళీ ఏకతాటి మీద తీసుకురావడానికి మీరు చేస్తే బృహత్తర కార్యక్రమం ప్రజలకు చెప్పండి. తర్వాత ఈ కుంగిపోవడానికి ఇంత ఖర్చు పెట్టడానికి దాని మీద ఎంక్వైరీ కమిటీ ఇచ్చిన అవుట్కమ్స్ నుంచి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమన్నా అవ్వండి, మాకే సంబంధం విషయం. బట్ దాన్ని రిపేర్ చేయకుండా 1.5 కాలం పాటు ఓన్లీ ఎంక్వైరీ కమిటీ త్రూగా ఎవరిని ఫైండ్ అవుట్స్ అంటే ఆ ఇంజనీర్లు ఎత్తుకెళ్ళారు, అది ఒకటి దగ్గర విపరీతం డబ్బులు సీజ్ చేశారు, కన్ఫిస్కేట్ చేశారు. గో హెడ్ అక్కడ మిగిలిన దగ్గర దొరికిన పేర్లు పట్టుకుని ఆపేయండి. ఆ డబ్బులు ఏవైతే స్వాధీనపరచుకున్నారో వాటితో రెక్టిఫికేషన్ చేస్తూ ప్రజాస్వామ్యంలో మా ప్రభుత్వం ఇచ్చేస్తుందని చెప్పండి. ఎవరు కదను ఇలాంటివి చేయకుండా ఎంతసేపు కాలక్షేపం కేసీఆర్ గారిని ఘోష్ కమిషన్ గారు పిలిచి కనీసం 15 నిమిషాలు కూడా మాట్లాడలేదు. పోనీ అయితే ఎవరో గంటలు పొంగలు చర్చించేసి దీంట్లో అవుట్కమ్ ఫైండింగ్స్లో ప్రతిదానికి కేసీఆర్ని విక్టిమైజ్ చేసామని చెప్తే 15 నిమిషాలు కూడా మాట్లాడకుండా పంపించేసిన ఘోష్ గారిని ఏమన్నా నాకైతే అర్థం కట్టలేదు. మీరు చెప్తున్న ఎంత బొమ్మడికి దానికి ఏమైనా తొందరలు కుదురుతుంది? రెక్టిఫికేషన్ గురించి కూడా కమిషన్ ఏం చెప్పిందో చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేదు, ఇప్పటికీ చెప్పట్లేదు. ఓటుతో పోయి గొడవలాగా తెచ్చామన్న సామెత ఎవరో బయటకు వస్తుందని భయంగా అనుకుంటుందా? ఏం చెప్పింది అసలు కమిషన్? ఇప్పుడు ఎన్బిఎఫ్సీలు ఉన్నాయి, వాటిలోకి స్వతంత్ర ప్రతిపత్తితో ప్రాజెక్ట్ యొక్క
డెన్సిటీని తెలుసుకుంటూ దాని అవుట్కమ్, దాని ఈల్డ్ ఎంత ఉంటుందో, దానికి ప్రో కాన్సిక్వెన్సెస్ ఏవి క్యాల్కులేట్ చేయకుండా ప్రైవేట్ వాడు వచ్చి ఫైనాన్స్ ఇస్తాడు. చెప్పండి సార్, వాడు ఎలాగైనా సరే ఇప్పుడు ఎన్బిఎఫ్సీలు నాకు తెలిసినవి ఏంటంటే బ్యాంక్లో కొన్ని రికవర్ కానట్లన్నీ తీసుకుని బ్యాంక్తో వెన్విన్ సిచ్యువేషన్స్ ప్రొవైడ్ చేసిన ఉదంతాలు మనకు బాగా తెలుసు. ఈవెన్ వాళ్ళిద్దరూ కలిపి కొలాబరేషన్లో కూడా లోన్లు ఇచ్చిన ఉంటాయి. నేను 50% ఇస్తాను, నువ్వు 40% ఓవరాల్గా ప్రాజెక్ట్ కంప్లీషన్స్కి, తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ నుంచి మనకు వచ్చింది పంచుకుందాం అనే బ్యాంకులు కూడా చాలా ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ చూసిన ఉదంతంలో ఇవాళ ఒక ఎన్బిఎఫ్సి ఫైనాన్స్ చేసింది, ఎన్బిఎఫ్సి అత్యధిక రేటు తీసుకుందంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద ఆర్ఓఐ ఎంత ప్రీ క్యాల్కులేషన్స్ లేకుండా స్టేట్ గవర్నమెంట్ అంత ప్రొయాక్టివ్గా అంత ఎక్కువ డబ్బులకి వెళ్తుంది. సో ఆర్ఓఐ రిపోర్ట్స్ బయట పెట్టండి. సో ఆర్ఓఐ రిపోర్ట్స్లో ఈ ఈల్డ్ స్పాన్ ఆఫ్ నాకు తెలిసి 16.5 లక్షల నుంచి 20 లక్షల ఆయకట్టు సాల్వ్ అవుతుందంటే రిటర్న్ ఎంత వస్తుందండి వ్యవసాయ ఉత్పత్తులుగా? అదే కదా మీరు ఫస్ట్ 2 years మీరు గమనించగలిగితే ఒడ్లు పండించొద్దన్న పరిస్థితికి వచ్చాం. దానికి ఒక మెకానిజం క్రియేట్ ఉంటే, ట్రేడ్ చేయకుంటే ప్రాక్టికలిటీస్ అవునా కదా. ఇప్పుడు మీరు బియ్యం ఏం చేయాలో కూడా తెలియని నిస్సాయస్థితి ప్రదర్శిస్తున్నారు. నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో రైతులు తీవ్ర మానసికతలకు అనుభవిస్తున్నారు. ఒడ్లు పండించిన రైతులు గత ప్రభుత్వంలో అది లేదు కదా. ఆర్ఓఐలు వీటి మీద మాట్లాడుతూ మేడిగడ్డని మళ్ళీ తిరిగి పునర్నిర్మించడానికి మీరు చేసే బృహత్తర కార్యక్రమం, వీటిలన్నింటి మీద మాట్లాడి ప్రజాస్వామ్యంలో ప్రజలకు సమాధానం చెప్పండి. తప్పులు సర్వసాధారణం. ప్రజల తరఫున ప్రజాస్వామ్యంలో వాళ్ళు శిక్షించారు, ఈసారి అపోజిషన్లో కూర్చోబెట్టి మీకు రూలింగ్ ఇచ్చారు. అంతకన్నా మేమేం చేయగలం? మిగిలిన పని మీరు చేయాలి. మీ పని కూడా మానెత్తికి పెట్టి ఏం చేయాలి? మమ్మల్ని తినేస్తే మేమేం చేస్తాం? సంవత్సరంలో పైసలకి ఇంకా టైం వేస్ట్ కార్యక్రమం నడుస్తుంది దాని మీద అవుట్కమ్ చెప్పకుండా. నేను ఘోష్ గారి గురించి ఇంట్రడక్షన్ 15 నిమిషాలు. ఘోష్ గారు మాజీ న్యాయమూర్తి ప్రపంచం అందరికీ తెలుసు. ఆయన గురించి ఇంట్రడక్షన్ ఎందుకు? ఎలివేషన్స్ ఏమైనా పనులు అవుతాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? లేదంటే మీరు గతంలో నాకు దీని మీద అవగాహన లేదు, ఏమీ తెలియదు అని వెళ్ళిపోయిన వాకౌట్ చేసిన ఉదంతో ఇవాళ అన్నీ తెలిసిపోయినాక తెలిపిన దానికి ఏమైనా ఎగ్జాంపుల్? రాజకీయ పరిపక్వతతో అధికారంతో ఉన్నప్పుడు దాన్ని తిప్పికొట్టే నేపథ్యం ఒకలా ఉంటుంది. రాజకీయం అధికారం లేనప్పుడు దాన్ని తిప్పికొట్టలేని నిస్సాయ స్థితి కొట్టచోట కనబడతాయి 2 ఉదంతాల్లో. దీనికి ప్రజలు ఏమైనా సమాధానం చెప్పాలి? అదే రోజు ప్రాణవ్యక్తి చేయడానికి సమైక్యంగా రాష్ట్రం కోసం ఎలా పోరాడడం, ఇవాళ జాతీయ హోదా కోసం పోరాడడం, కాళేశ్వరం 2 రోజులు ఆపండి అని కాంగ్రెస్ నుంచి ఒక కమిట్మెంట్ ఆ రోజు పడి ఉంటే, అట్లీస్ట్ పార్లమెంట్ సెక్షన్స్లో దాని మీద గనం వినిపించుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అదేది జరగకుండా అమ్మ పెట్టబెట్టదు అడుగుతున్నాను దాన్ని మమ్మల్ని, మా ప్రాజెక్ట్ మమ్మల్ని కట్టుకునే ఒక ఏ నిధులు నియామకాల మీద ఏర్పడిన రాష్ట్రంలో నీళ్లు శాశ్వత పరిష్కారం రాష్ట్రం చూపించకపోతే రాష్ట్రం ఏర్పడి దేని ప్రయోజనం? కేవలం మన ఏదో అలంకరణ తోరణాలు కట్టినట్టు ఇంటికి ఇటుపక్క నుంచి కృష్ణ, ఇటుపక్క నుంచి గోదావరి మాత్రమే ప్రవహిస్తూ ఆ నీళ్ళు అక్కడికి రానప్పుడు శాశ్వత ప్రయోజనాలు, శాశ్వత పరిష్కారాలు చేయడానికి ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం తీసుకున్నారని ఆక్షేపణీయం అంటే ఏం చేయాలని? ఈ గౌరవ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలు నెలకొల్పిన ప్రభుత్వం, దీని అవుట్కమ్ మేడిగడ్డ రిపేర్ మీద మీరు ఎంఫసైజ్ చేయబోయే 3.5 సంవత్సరాల ప్రణాళిక మాకు చెప్పండి. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ ఆయకట్టైన సాగుకు వచ్చేలా ఖచ్చితమైన బృహత్తర కార్యక్రమానికి తెరలేకపోతున్నాం. దీంట్లో పాత్రదారుల్ని, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తాం. మాకే అభ్యంతరం లేదు. నో కన్సర్న్స్ ఇన్ దిస్.